4.5 లక్షల కోట్లు దేశంలో మూలుగుతున్నాయి. ఈ డబ్బుకి ఓనర్ ఎవరో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇదే తేల్చమని బ్యాంకులకు ఇప్పుడు ఆర్బీఐ ఆదేశం ఇచ్చింది. డబ్బు దాచుకోవడానికి చాలా మందికి సేఫ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఆబ్వియస్లీ బ్యాంకే కదా. తమ దగ్గర ఉన్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి అవి వడ్డీతో సహా అలా పెరుగుతుంటాయిలే అనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ అలా డిపాజిట్లు వేసి 10 ఏళ్ల పాటు దాన్ని అలా వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 10 సంవత్సరాల వరకు ఆ డబ్బును ముట్టుకోకపోతే బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా? అలా ఎవరు ముట్టని డబ్బు బ్యాంకుల్లో ఎంత మూలుగుతోందో తెలుసా? అసలు ఎవరు క్లెయిమ్ చేసుకొని డబ్బు ఎందులో ఎంత ఉందో ఒకసారి ముందుగా చూద్దాం. ముందు లైఫ్ ఇన్సూరెన్స్లో చూస్తే టోటల్గా అన్క్లెయిమ్డ్ డబ్బు 2.5 లక్షల కోట్లు ఉంది. అందులో ఒక్క ఎల్ఐసిలోనే 1,57,533.4 కోట్ల అన్క్లెయిమ్డ్ డబ్బు ఉంది. అంటే వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్లో డబ్బు దాచుకుంటారు, వాళ్ళ టెన్యూర్ పీరియడ్ వరకు పే చేస్తారు, అయిపోతుంది, దాన్ని వాళ్ళు తీసుకోరు, ఆ డబ్బు అలానే పడి ఉంటుంది. అలా 1,57,000 కోట్లు ఒక్క ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లోనే ఉండిపోయింది. ఇక అదే ఏటీసీ ఎల్ఐసిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 915 కోట్ల రూపాయలు ఉన్నాయి. రిలయన్స్లో 299 కోట్లు ఉంది. ఇక ఎస్బీఐలో 235 కోట్లు. ఇంత డబ్బు వాటి దగ్గర అలా మూలుగుతూ ఉన్నాయి. ఎవరు వచ్చి క్లెయిమ్ చేయట్లేదు, అది నా డబ్బు నాకు ఇవ్వండి అని అనట్లేదు. ఇక జనరల్ ఇన్సూరెన్స్లో అన్క్లెయిమ్డ్ డబ్బు గురించి కూడా చూద్దాం. అది కూడా దగ్గర ఒక 3,000 కోట్ల దాకా ఉంది. ఐసిఐసిఐ లాంబార్డ్లో ఒక 506 కోట్లు ఉంది. యునైటెడ్ ఇన్సూరెన్స్లో 217 కోట్లు ఉంది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో 175 కోట్లు ఉంది. నేషనల్ ఇన్సూరెన్స్లో 166 కోట్లు ఉంది. ఇవన్నీ కూడా ఒక గుప్త నిధిలాగా అలాగ మూలుగుతూ ఉంది తప్ప దాన్ని ఎవరు వచ్చి క్లెయిమ్ చేయట్లేదు. బ్యాంకుల్లో 78,213 కోట్ల రూపాయలు అలాగా మూల నిధి కింద, గుప్త నిధి కింద అన్క్లెయిమ్డ్, అంటే ఎవరు వచ్చి ఇది నా డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకోవట్లేదు. సో ఇప్పుడు సెబీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కూడా ఎంత ఉందో చూద్దాం. 323 కోట్లు ఉంది. సెక్యూరిటీస్లో 183 కోట్లు ఉన్నాయి. ఇక పిఎఫ్లో 22,000 కోట్లు ఉన్నాయి. గత ఏడాదిలో 10,185 కోట్లని పిఎఫ్లో ఇలా క్లియర్ చేశారు. 60,49,000 మందికి దాన్ని తిరిగి ఇచ్చేశారు. దాన్ని జీరో చేసే దిశగా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరు క్లెయిమ్ చేసుకొని డబ్బు ప్రతి ఏటా ఒక 26% పెరిగిపోతుందట. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత అన్క్లెయిమ్డ్ డబ్బు లేదు. ఈ అన్క్లెయిమ్డ్ డబ్బుపై ఇప్పుడు రివ్యూ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ డబ్బు ఎవరిదో గుర్తించండి, వాళ్ళని పిలవండి, ఆ డబ్బును వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి స్పష్టం చేసింది. ఆ డీటెయిల్స్ డిస్ప్లే చేయమని కూడా చెప్పింది. కానీ ఏ బ్యాంకు ఈ పని చేయడానికి ముందుకు రావట్లేదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఒక వ్యక్తి బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకుని దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ లోన్ రీపే చేయకపోతే బ్యాంకులు వారి వారసులను వెతికి మరీ పట్టుకుని లోన్ రీపే చేయండి అని చెప్పి సమాచారం ఇచ్చి వెంటబడి వేధిస్తాయి. అప్పటికి రాకపోతే ఆస్తులను జప్తు చేస్తాయి. అదే బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న అన్క్లెయిమ్డ్ విషయంలో మాత్రం స్పందించట్లేదు. అరే మీరు ఎందుకు డబ్బులు తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వరు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి చెప్పరు, మీరు ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పరు, అది గుర్తే చేయరు. 10 ఏళ్లు దాటిపోయినా ఖాతాదారులున్నా సరే వాటిని సంప్రదించట్లేదు. ఈ పని చేయడానికి బ్యాంకులు ఎందుకు బద్దకిస్తున్నాయంటే ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎప్పుడో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తి అడ్రస్ గుర్తించడం బ్యాంకులకు ఒక సవాల్. అలాగే బ్యాంకులు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ మూల నిధిని మేబీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చే వడ్డీతో కంపేర్ చేస్తే వాళ్ళు పొందే లాభం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బ్యాంకులు ఆబ్వియస్గా ఈ పని చేయవు. అందుకే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. డిపాజిట్ వేసిన ఖాతా నుంచి లావాదేవీలు కంటిన్యూస్గా జరుపుతూ ఉండాలి. అలా కాకుండా ఒక 10 ఏళ్ళు ఆ డబ్బుని అలాగా వదిలేస్తే దాని మీద మీరు హక్కు కోల్పోతారు. సో క్లెయిమ్ చేయని డిపాజిట్లన్నీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్గా పరిగణించబడతాయి. ఇలా వ్యక్తులు అర్హత కోల్పోయాక ఆ డబ్బును రిజర్వ్ బ్యాంకు స్వాధీనం చేసేసుకుంటుంది. కాబట్టి అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటే వెళ్ళి తీసుకోవడం శ్రేయస్కరం.